మన పొరాలన్నీ అన్నంలో కుదరదు. అలాగే ఎందుకంటే మనకు సమయం ఆసన్నమైంది. మన బొగ్గుల దస్తగిరి గారికి మన స్వర్గస్థుడైనటువంటి రాజవర్ధన్ రెడ్డి ప్రమేయమే ఈ రోజు మన తాలూకాలో విష్ణువర్ధన్ ఆశయాలతో కోడుమూరు మండలం అంతా మొత్తం పర్యటించి అత్యధిక మెజార్టీతో 30,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిచాడని కూడా మనకు సమయం లేదు కాబట్టి ఇప్పుడు బొగ్గుల దస్తగిరి కోడుమూరు అభ్యర్థి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత అశేషంగా జనాలు రావడం చాలా సంతోషంగా ఉంది. గ్రామస్తులకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికల శంఖారావం అనే కార్యక్రమం ఇప్పుడే జస్ట్ ఒక అర్ధ గంటలో ముగిసిపోతుంది. ఈ ఎన్నికల ప్రచారం కూడా అయిపోతుంది. ఇక్కడ ముగిస్తున్నాను. ఈ పోల్గల్ గ్రామస్తులకి నేను తెలియజేస్తున్నది ఏమంటే, ప్రతి ఒక్కరూ ఈసారి మన సైకిల్ గుర్తుకి 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో రేపు ఎల్లుండి జరగబోయే సార్వత్రిక ఎన్నికలను 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నారు. ప్రజలారా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తిమ్మప్పన్న గారికి, అలాగే వ్యాసన్న గారికి, వెంకటేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు లేకపోయారు. ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ దాదాపు 2,400 కోట్లను దోచుకొని తిన్నటువంటి వాళ్ళకి ఓన్లీ డబ్బు తప్ప ఎక్కడ ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి ఎక్కడ కూడా పట్టదు వాళ్ళకి. అందుకే ఈసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈసారి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చూసుకుంటాడు. మనకి ఈసారి వైఎస్ గవర్నమెంట్ కింద వచ్చిందంటే ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకబడిపోయాము. ఇంకా ఈసారి గెలిస్తే 100 సంవత్సరాలు వెనకబోయి మన రాష్ట్రం సర్వనాశనం, దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాలు, హత్యలు, మానభంగాలు ఇలాంటి వాటికి పెద్దపీట వేస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా ఎవరైనా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఎక్కడైనా చంపబడినా లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్నా ఎక్కడ కూడా ఆయన ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగింది అలా జరిగింది వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి కూడా 5 సంవత్సరాలలో ఒక్క ఇంటికి కూడా పోయిన పాపం లేదు. ఇంటింటికి వచ్చి పాదయాత్రలో ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టి తర్వాత గుద్దులు గుద్దాడు. అంటే ప్రతి ఒక్కరిని పొలం మీద పన్నే, చెత్త మీద పన్నే, అలాగే నీటి మీద పన్నే. ఈసారి గెలిస్తే జుట్టు మీద కూడా పన్ను వేస్తాడు మనోడు. ఈసారి మనోడు చాలా అరాచకమైన పర్వాన్ని మీరు చూడబోతారు. అందుకే ఈసారి మనవన్నే ఇక్కడనే తుదముట్టించకపోతే మన యొక్క జీవితాలనే పనంగా పెట్టి సర్వనాశనం చేసి మన యొక్క మానవ హృదయం, అలాగే గుండె, కిడ్నీ, లివర్ ప్రతి ఒక్కటి అమ్మడానికి ప్రయత్నిస్తాడు మనోడు. ఇప్పుడే సహజ వనరులైనటువంటి ఇసుక, మద్యం అలాగే ప్రతి ఒక్కటి దోచుకొని తిన్నాడు. 15వ తేదీ తొందరలోనే ఉంది. 15వ తేదీ నేను లండన్కి వెళ్ళిపోతున్నా 15 రోజులు అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ పెట్టుకున్నాడు. అంటే ఒక సాక్షాత్ ఒక సీఎం మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి వేరే దేశానికి వెళ్ళాలంటే ఒక కోర్టు అనుమతి కావాలా. అలాంటి ఒక నేరగాన్ని తీసుకొచ్చి మనం రాష్ట్ర సీఎంగా చేసుకున్నాము.
కానీ మనం ఈసారి చంద్రబాబు సారిని గెలుచుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు, అలాగే 1,500 రూపాయలు 18 ఏళ్ల నిండిన మహిళలకు ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంటింటికి 3 సిలిండర్లు, ప్రతి ఇంటికి ఒక కుళాయి కనెక్షన్, అలాగే ప్రతి మహిళకు అంటే మహిళలకు అందరికీ బస్సు ఫ్రీ, అలాగే రైతు బంధు స్కీమ్ కింద 20,000 రూపాయలు, వృద్ధాప్య పెన్షన్ కింద 4,000 రూపాయలు ఇస్తామంటున్నాడు, అలాగే 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్, ఇలా నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తానని నెగిన సీఎం చేస్తే అని చెప్పి చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఒక్క జాబ్ కూడా నిరుద్యోగులకి ఒక్క జాబ్ కూడా కల్పించలేకపోయాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పి 2,34,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేకపోయాడు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక నియంత, ఒక క్రూరుడు, ఒక మూర్ఖుడు. అంటే ఆయన వాళ్ళ తాతగారైనటువంటి రాజారెడ్డి లాంటి వ్యక్తి. అందుకే ఆయన ఈ యొక్క రాజారెడ్డి రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నాడు తప్ప ఈ మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించలేకపోతున్నాడు. అందుకే ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి ఇంతటితోటే సాగనంపాలని కోరుకుంటున్న ప్రజలారా. అలాగే మన మీద నిలబడినటువంటి వ్యక్తి సురేష్ తమ్ముడు సతీష్. ఈ సతీష్ అనే వ్యక్తి ఇక్కడ ఎవరికి తెలియదు, ఎందుకంటే మన స్థానికుడు కాదు, ఎక్కడి నుంచో ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి. అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ డబ్బు ఖర్చు పెడితే ఇక్కడ కొన్ని వేల కోట్ల ఇసుకను దాచుకోవడానికి మనోడు ఇక్కడికి వచ్చేసాడు. ఈసారి మనోడు డబ్బులు ఇస్తే ఎంత డబ్బులు ఇచ్చినా మనోడు తీసేసుకోండి, ఎంత డబ్బు ఇచ్చినా తీసుకొని సైకిల్ గుర్తుకే ఓటేయండి అమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు అందరికీ స్థానికుడిని, అంటే మీ వాడిని. మీ వాడు అంటే మనవాడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. బొగ్గులో దస్తగిరిన పిల్లడు పసుపుల గ్రామానికి చెందిన వ్యక్తి కర్నూలు మండలంలో. అంటే నేను మీకు సంబంధించిన వ్యక్తినే కాదా? మరి మనం ఒకటి. నాడు 13 జూన్ 4వ తేదీ అయిన తర్వాత గెలిచినా కనపడడు, గెలవకపోయినా కనపడడు. ఎందుకంటే మనవాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్ తో బెంగళూరుకు. నేను అట్లాంటి వ్యక్తిని కాదు కదా, స్థానికుడు కాబట్టి ఎక్కడ పోయినా కర్నూలు జిల్లా సరౌండింగ్ లోనే ఏదో చోట ఎక్కడో చోట తిరుగుతూనే ఉంటుంటా. ఎప్పుడు ఎక్కడైనా మనవాడు కాబట్టి మనవాడిని గెలిపించుకుందాం. ఎప్పుడు చూసినా కోడుమూరు కాన్స్టిట్యూన్సీ లో వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన వేరే కొత్త వాళ్ళని మాత్రమే గెలిపిస్తున్నారు ప్రజలారా. ఇది రెండోసారి అవుతుంది గెలిస్తే. అందుకే ఈసారి వాళ్ళు కొత్త వాళ్ళు వద్దు, మన నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తులు మనం ఎవరైనా సరే మనమే గెలుచుకొని మనమే ఆ ఆత్మగౌరవం ఉంటేనే ఈ కోడుమూరు నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఈ ఆత్మగౌరవంతో కోడుమూరు నియోజకవర్గాన్ని మనం గెలిస్తేనే మన యొక్క సమస్యలని సాల్వ్ చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఎవరో గెలిస్తే, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి గెలిస్తే వారి దగ్గర పోయి మనం అపాయింట్మెంట్ తీసుకొని వేచి చూడాల్సిన అవసరం లేదు. మనవాడైతే, మన పిల్లోడైతే మనవాడు బాగుంటది, మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనవాడు ఈయనే ఉంటాడని ఒక భావనతో ఉంటే మనకు కూడా బాగుంటుందని తెలిసిన తల్లులారా, అలాగే అన్నలారా. అందుకే ఈసారి మనం మే 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లలో మనం 2 ఓట్లు వేయించి అత్యంత నాటుతో బస్తిపాటి నారాజన్న గారికి, ఎంపీ గారికి 1, బొగ్గుల దస్తగిరి అన్న నాకు 2, అంటే 2 ఓట్లు సైకిల్ గుర్తుపై ఓటు వేయించాలని నిర్మించాలని కోరుతున్నాను. నేను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఒకే ఒక
ఒకే ఒక వ్యక్తి రాజవర్ధన్ రెడ్డి అన్న. కానీ ఈ రోజు లేకపోయినా ఈ రోజు నేను ఇంత ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఆయన ప్రపోజ్ చేసిన వ్యక్తిని నేను. చంద్రబాబు నాయుడు గారికి పలానా వ్యక్తి ఉంటే బాగుంటుంది, చాలా సాముడు చదువుకున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు ఉంటే కాన్స్టిట్యున్సీలో ఎస్సీ క్యాండిడేట్లలో నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పేసి ఆయన నన్ను చంద్రబాబు నాయుడికి విన్నవించారు. ఆయన ఈ రోజు మన మధ్యలో లేకపోయినా ఆయన తండ్రి గారైనటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఎంతో వ్యయప్రాసాలతో నన్ను ఈ రోజు సీట్ ఇప్పించి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. మనం ఎప్పటికైనా కానీ మనం ఒకరు లిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోకూడదు, ఎప్పుడైనా గుర్తించుకోండి. అందుకే గుర్తు చేస్తున్నాను ప్రజలారా, రాజవర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి లేకుంటే నేను ఈ రోజు అందుకే ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటూ చూసుకుంటున్నాను. ఇప్పటితో ఈ ఎన్నికల ప్రచారం కూడా మొత్తం ముగిసిపోయింది. అందుకు జై హింద్. సైకిల్ గుర్తుకు చంద్రబాబు గారి నాయకత్వం, విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం.